హైదరాబాద్ మహానగరం ఆఫీస్ స్పేస్ నిర్మాణం లీజింగ్ లో దూసుకుపోతోంది. దేశంలోని మిగతా మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ సిటీలో కార్యాలయ భవనాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. భవిష్యత్తులో కార్యాలయ లీజింగ్ లో దేశంలోని హైదరాబాద్ నెంబర్ 1 స్థానానికి వెళ్లడం ఖాయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ఆఫీసు స్పేస్ కు పెరుగుతోన్న డిమాండ్. ఆఫీసు స్పేస్ నిర్మాణంలో టాప్ ప్లేస్ లో హైదరాబాద్. గ్రేడ్ ఏ కార్యాలయ భవనాల లీజింగ్ కు భారీ డిమాండ్. గ్రేటర్ సిటీలో 6% పెరిగిన ఆఫీసు స్పేస్ లీజ్. హరిత భవనాలు కావాలని కోరుతున్న ఐటీ సంస్థలు. భారత్ లో ఆఫీసు స్పేస్ కు డిమాండ్ క్రమక్రమంగా పెరుగుతోంది. అందులోనూ గ్రేడ్ ఏ కార్యాలయ భవనాల లీజింగ్ కు భారీ డిమాండ్ ఉంది. ఆఫీసు స్పేస్ నిర్మాణ కార్యకలాపాలు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2024లో 7% వృద్ధిలో 515 లక్షల చదరపు అడుగులకు చేరిందని ప్రముఖ రియాలిటీ సంస్థ వెస్టియన్ తాజా రిపోర్టులో వెల్లడైంది. దేశంలోని 7 మెట్రో నగరాల డాటా చూస్తే బెంగళూరు తర్వాత హైదరాబాద్ లో కార్యాలయం భవనాల సరఫరా జరిగిందని స్పష్టం చేసింది. ఇక లీజింగ్ లో హైదరాబాద్ 16% వృద్ధి సాధించింది. గత ఏడాది బెంగళూరులో 177 లక్షల ఎస్ఎఫ్టీ లావాదేవీలు జరగ్గా హైదరాబాద్ లో ఈ విలువ 131 లక్షల ఎస్ఎఫ్టీగా ఉంది. దేశంలో 19% వాటాతో హైదరాబాద్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. ఇక కార్యాలయ భవనాల నిర్మాణంలో గత ఏడాది హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. గత ఏడాది 145 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం హైదరాబాద్ లో అందుబాటులోకి వచ్చింది. ఈ విభాగంలో హైదరాబాద్ తర్వాతి స్థానంలో బెంగళూరు ఉంది. మరోవైపు దేశంలోని మెట్రో నగరాల్లో గత 5 ఏళ్లుగా కార్యాలయాల లీజింగ్ మరింత మెరుగుపడింది. 2023లో 15.2%గా ఉన్న కార్యాలయాల నిర్మాణాలు 2024 నాటికి 19.1%కి పెరిగాయి. హైదరాబాద్ లో ఐటీ ఆధారిత కంపెనీల లీజింగ్ వాటా 2024లో 42%గా నమోదైంది. 2023లో ఇది 36% మాత్రమే ఉండగా ఇప్పుడు 6% మేర పెరిగింది. హెల్త్ అండ్ లైఫ్ సైన్సెస్ రంగాల వాటా 14%, కన్సల్టింగ్ సర్వీసెస్ వాటా 10%గా నమోదైంది. మరోవైపు హైదరాబాద్ లీజింగ్ విభాగాల్లో హరిత భవనాలకు ఫుల్ డిమాండ్ నెలకొంది. గ్రీన్ సర్టిఫైడ్ కార్యాలయాలే కావాలని జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు హరిత భవనాలపై ఉత్సాహం చూపుతున్నారు. ఇక హైదరాబాద్తో పాటు ఇతర మెట్రో నగరాలలో లీజింగ్ అద్దెలు సగటున 4.3% పెరిగాయి. డిమాండ్ పెరగనుండడంతో రాబోయే కాలంలో ఆఫీసు స్పేస్ కు అద్దెల భారం మరింత పెరిగే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.